ఈరోజు మనం నడుము నొప్పితో బాధపడే వాళ్ళు చాలామంది ఆపరేషన్ అని అంటే నడుము నొప్పి రాగానే వాళ్ళకి ఆపరేషన్ అవసరము అనే ఒక భ్రమలో ఉంటారు చాలామంది. నేనేమంటున్నానంటే ప్రతి నడుము నొప్పికి ఆపరేషన్ అనేది అవసరం ఉండదు. సో ఎప్పుడు అవసరము అనేది దాని గురించి మీకు చెప్తాను. సో జనరల్గా మనకి ఈ బ్యాక్ పెయిన్ అదే నడుము నొప్పి అంటే డిఫరెంట్, అంటే ప్రతి వయసులో రావచ్చు. అది చిన్న వయసులో రావచ్చు, అంటే ఆఫ్టర్ 20 ఇయర్స్లో రావచ్చు, ఆఫ్టర్ 50 ఇయర్స్లో కూడా చూస్తుంటాం, 70 ఇయర్స్లో కూడా చూస్తుంటాం. కారణాలు వేరు వేరే కారణాలు ఉంటుంది. మనకి జనరల్గా ఇప్పుడు సర్వసాధారణంగా ఒక యంగ్ ఏజ్ అంటే 22, 30, 40 ఇయర్స్ అప్పుడు ఈ నడుము నొప్పికి ప్రధానంగా కారణము రెండు కారణాలు మనం చూస్తుంటాము. ఒకటి డిస్క్ ప్రాబ్లం అన్నట్టు, అంటే ఈ నడుములో ఉండే వెన్నుపూసలకి వెన్నుపూసకి మధ్య డిస్క్స్ ఉంటుంది. ఈ డిస్కులు ఏంటంటే జనరల్గా ఈ జారడం అంటారు, డిస్క్ బల్జ్ అంటుంటాం, డిస్క్ ప్రొలాప్స్ అంటుంటారు. ఎప్పుడైతే ఈ యంగ్ ఏజ్లో జనరల్గా వీళ్ళు ఏంటంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల, ఈ జిమ్కి వెళ్ళి ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా సడన్ జర్కీ మూమెంట్స్తో వెయిట్స్ లిఫ్ట్ చేయడం కానీ, ఎనీ జర్కీ మూమెంట్స్ ఉన్నా కానీ అట్లాంటప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే డిస్క్ అనేది ఈ ప్రొలాప్స్ అవుతుంటుంది. అంటే డిస్క్ హెర్నియేషన్ అంటుంటాం, డిస్క్ బల్జ్ అంటుంటాము. ఈ డిస్క్ బల్జ్ వల్ల వాళ్ళకి ఎంత సివియర్ బ్యాక్ పెయిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇటువంటి వారికి ఏంటంటే చాలా వరకు ఆపరేషన్స్ అనేది అవసరం ఉండదు. అంటే ఏమవుతుంది డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల వాళ్ళకి సివియర్గా ఈ బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయ్యి, అంటే అక్యూట్ బ్యాక్ పెయిన్ అంటుంటారు. అంటే విపరీతమైన నొప్పి రావటము, వాళ్ళు నడవలేని పరిస్థితి రావటము, ఇటువంటిది అంటే అక్యూట్గా ఉన్నప్పుడు అటువంటి సిమ్టమ్స్ 1 or 2 days అంత సివియర్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బల్జ్ అనేది కాస్త ఎక్కువగా ఈ నరం మీద ప్రెషర్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ సయాటికా లాగా సిమ్టమ్స్ ఏర్పడతాయి. అంటే నడుము నొప్పితో పాటు కాళ్ళు గుంజడము, కాళ్ళు అంటే తిమ్మిర్లు ఎక్కడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటుంది. అటువంటి వాళ్ళకి కూడా ఈవెన్ కాళ్ళల్లో ఈ నొప్పి వచ్చినా, కాళ్ళల్లో తిమ్మిరి వచ్చినా కూడా వాళ్ళకి ఆపరేషన్స్ అనేది చాలా వరకు అవసరం ఉండదు. ఎప్పుడైతే ఈ డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి ఎక్కువగా ఉండి ఈ నొప్పితో పాటు తిమ్మిరితో పాటు ఈ కాళ్ళల్లో వీక్నెస్ ఏర్పడింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందిలో ఏమవుతుందంటే ఈ డిస్క్ బల్జ్ L5S1లో కావచ్చు, L4, L5లో కానీ ఇట్లా నరం మీద ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఈ వాళ్ళకి ఏమవుతుందంటే కొంత సివియారిటీ బట్టి వాళ్ళకి కొంతమంది ఎక్కువ సివియర్గా ఆ నరం మీద ప్రెషర్ ఎక్కువై కెనాల్ స్టెనోసిస్ అంటారు. అటువంటి స్టేజ్లో కొంతమంది సడన్గా వీళ్ళకి వీక్నెస్ అంటే ఫుట్ డ్రాప్ అంటుంటారు. అంటే మనకి యాంకిల్ జాయింట్లో ఫుట్ డ్రాప్ అయిపోతుంటుంది, అంటే నడవలేని పరిస్థితి వస్తుంటుంది. అటువంటి కండిషన్స్లో మాత్రం వాళ్ళు ఎమర్జెన్సీగా ఆపరేషన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇటు ఫుడ్ డ్రాప్ అంటే కాళ్ళల్లో వీక్నెస్ లేకుండా ఓన్లీ నొప్పి తిమ్మిర్లు ఉంటే వీళ్ళకి ఆపరేషన్ అనేది అవసరమే ఉండదు. ఇది మనం యంగ్ ఏజ్లో చూస్తుంటాం జనరల్గా. అది ఓల్డ్ ఏజ్లో జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఈ అరుగుదల వల్ల మనకి ఏజ్ రిలేటెడ్ అరుగుదలను చూస్తుంటాం ఎక్కువగా. మన డిస్క్స్లో అంటే ఈ వెన్నుపూసల మధ్యలో డిస్కులు కూడా అరుగుదలకు లోన్ అవుతాయి. ఎట్లయితే మోకాళ్ళు అయితే అరుగుతాయో అలానే వీళ్ళలో కూడా డిస్కులు మెల్లమెల్లగా అరగడానికి గురి అవుతుంటుంది. ఈ డిస్కులు అరుగుదల వల్ల కావచ్చు, ఆ వెన్నుపూసకు మధ్య ఉండే జాయింట్స్ని ఫ్యాసెట్ జాయింట్స్ అంటుంటారు. ఈ జాయింట్స్ కూడా అరుగుదలకు లోన్ అవుతుంటుంది అన్నట్టు. అలానే ఈ బోన్స్ కూడా ఈ వర్టిబ్రా అంటే వెన్నుపూసలు కూడా మెల్లగా వీక్ అవుతుంటుంది అన్నట్టు. ఇట్లాంటప్పుడు కూడా వీళ్ళకి మెల్లమెల్లగా స్లోగా బ్యాక్ పెయిన్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్తో పాటు మెల్లగా మీకు ఈ సయాటికా లాగా సిమ్టమ్స్ కూడా డెవలప్ అవుతుంటాయి. వీళ్ళలో సేమ్ ఇట్లా సయాటికా లాగా పెయిన్ ఉండడం కానీ, తిమ్మిర్లు ఉండడం కానీ వీళ్ళందరికీ కూడా ఆపరేషన్ అనేది అవసరం ఉండదు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే అంటే లైక్ సింపుల్ మెడిసిన్స్తో కానీ అలా పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతుల ద్వారా ఆపరేషన్స్ లేకుండా మనం ఇంజెక్షన్స్ టెక్నిక్స్ ద్వారా కూడా మ్యాక్సిమం పెయిన్ రిలీఫ్ పొందొచ్చు అన్నట్టు. సో కొంతమందిలో అంటే లైక్ ఇప్పుడు కొంతమందిలో ఏమవుతుందంటే L5S1 మధ్యలో ఏదైతే డిస్క్ ఉందో ఆ డిస్క్ కాస్త ఎక్కువగా అంటే ఎక్కువగా బయటకు వచ్చి జారడం అంటారు, కిందకి జారడం వల్ల కంప్రెషన్ ఎక్కువ S1 నర్వ్ రూట్ మీద కానీ S2 నర్వ్ రూట్స్ మీద ఎక్కువగా ఒత్తిడి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ యూరిన్ పాస్ చేయడం కానీ, అంటే మోషన్స్కి వెళ్ళడం కానీ వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం ఉంటుందండి. దాన్ని కాడా ఈక్వెనా సిండ్రోమ్ అంటుంటారు. అటువంటి వాళ్ళు మాత్రం ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు డిలే చేయకుండా ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోగలిగితే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి రెక్టిఫై అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో నేను బేసిక్గా మనం ఎవరైనా నడుము నొప్పితో బాధపడి ఇట్లా నడుము నొప్పితో పాటు ఈ కాళ్ళ నొప్పులు అంటే నొప్పి తిమ్మిర్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అనేది అవసరం ఉండదు.
అన్లెస్ వాళ్ళకి ఏమైనా వీక్నెస్ కానీ బ్లాడర్ అండ్ బౌల్ కంట్రోల్ లేకపోవడం, అంటే మూత్రం పాస్ చేయడం కానీ మోషన్స్ పాస్ చేయడం కంట్రోల్ లేనప్పుడు మాత్రమే మనము ఆపరేషన్స్కి వెళ్ళాల్సి వస్తుంది అన్నట్టు. కొన్ని సర్టన్ కండిషన్స్లో లైక్ అంటే దిస్ ఇస్ డిస్క్ రిలేటెడ్ కానీ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల వచ్చే నడుము నొప్పి. కొంతమందిలో ఏదైనా కణితుల వల్ల అంటే ట్యూమర్స్ అంటాం, అది క్యాన్సర్ గడ్డలు కావచ్చు, ఇటువంటి వాళ్ళు వచ్చే నడుము నొప్పులకి మాత్రం ఆపరేషన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇవి కొంతమంది ఫ్రాక్చర్స్ కావచ్చు, అంటే లైక్ ట్రామా, అంటే కింద పడినప్పుడు ఈ వెన్నుపూసలు ఎరగడము, ఇటువంటి వాళ్ళు ఆపరేషన్స్ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. ఇవి జనరల్గా చాలా వరకు మనకి మోర్ దెన్ 80-90% నడుము నొప్పి రావడానికి ప్రధానంగా ఏజ్, అంటే ఒక వయసు తర్వాత ఈ డిస్క్లు అరగడము ప్రధాన కారణము. చిన్న వయసులో ఈ డిస్క్ బల్జ్ అవ్వడము కారణం. చిన్న వయసులో వాళ్ళకి రావడానికి ఈ డిస్క్ బల్జ్ అవ్వడం అన్నట్టు. ఇంకా అది కాకుండా కొంతమందిలో నడుము నొప్పిలోకి రావడానికి సాక్రోయిలిటిస్ అంటారు. అంటే మనం ఈ స్పైన్ ఏదైతే ఉందో చిట్ట చివరి భాగాన స్పైన్ పక్కన బటక్స్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో పెల్విక్ బోన్స్ అంటారు. ఆ సాక్రము అండ్ పెల్విస్ అయితే ఎక్కడ కలుస్తుందో అది సాక్రోయిలియాక్ జాయింట్స్ అంటుంటారు. కొంతమందిలో ఆ సాక్రోయిలిటిస్ ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా పెయిన్ వస్తుంటుంది. వీటన్నిటికి కూడా ఆపరేషన్స్ అనేది అవసరం ఉండదు. చిన్న మెడిసిన్స్తో కానీ చిన్న ఇంజెక్షన్స్ టెక్నిక్స్తో కూడా వీళ్ళకంతా పెయిన్స్ తగ్గిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో మీకు ఓవరాల్గా నేను చెప్పదలసింది అంటే నడుము నొప్పి రాగానే ఎవరు సయాటికా రాగానే భయపడాల్సిన అవసరం లేదు. మోర్ దెన్ 95% ఆఫ్ పేషెంట్స్కి ఆపరేషన్స్ లేకుండానే వివిధ రకాల పద్ధతులు, అంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ పెయిన్ మేనేజ్మెంట్లో ఇంజెక్షన్స్ ద్వారానే మనము వీళ్ళకి క్యూర్ చేసే ఆస్కారం ఎక్కువగా ఉంది. సో ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా వీక్నెస్ కానీ బౌల్ అండ్ బ్లాడర్ కంట్రోల్ లేకపోవడం కానీ, ట్యూమర్స్ అంటే క్యాన్సర్ గడ్డలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా బోన్లు అంటే నడుములోని వెన్నుపూసలు ఫ్రాక్చర్స్ ఉన్నప్పుడు కానీ మాత్రమే వాళ్ళకి ఆపరేషన్స్ అనేది అవసరం పడుతుంది. థ్యాంక్ యూ.